ప్రియుడిపైన ఉన్న ప్రేమతో ఏకంగా ఎన్నో స్టంట్స్ చేస్తూ వచ్చేసిన సమంత ఇప్పుడు ఏకంగా నుదుటిన సింధూరం, చేతున టాటూతో ఏకంగా శోభితా నాగచైతన్యలకి ఎదురుపడుతూ వచ్చేసింది. మరోవైపు ఈ దరిద్రం ఇక్కడికి వచ్చిన పటాపంచలు అవ్వదా అన్న రియాక్షన్తో శోభితా నాగచైతన్య హైలైట్గా నిలిచారు. ముంబైలో జరిగిన మ్యూజిక్ ఫంక్షన్ వేవ్స్ సుమిత్ 2025 అంటూ ఆ ఫంక్షన్కి శోభితా నాగచైతన్యలు స్టైలిష్ లుక్స్తో అటెండ్ అయిపోతూ వచ్చేశారు. డిఫరెంట్ లుక్స్ని ఎప్పుడు ట్రై చేస్తూ ఫ్యాషన్ ఈవెంట్స్కి అటెండ్ అవుతూ వచ్చేసిన శోభిత తన హ్యాబిట్ని తన భర్త నాగచైతన్యకి కూడా అంటగడుతూ కనిపించేసింది. నాగచైతన్య సైతం ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ స్టైలిష్ హెయిర్ స్టైల్తో అయితే కనిపించేశాడు. ఇక వీరిద్దరిని చూసాక అడేరబుల్ పెయిర్ అంటూ ఇప్పుడు ఎప్పుడు లేనంత ప్రశంసలు అయితే వస్తూ వచ్చేసాయి. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఎదురవుతూ కనిపించేసింది. అదే సమంత. ఈ ఈవెంట్కి ఏకంగా శామ్ సైతం ఎదురవుతూ వచ్చేసింది. ఈ మ్యూజిక్ ఈవెంట్లో శామ్ కూడా స్పెషల్ ఫోకస్ అవుతూ వచ్చేసింది. ఇక తను వేసుకున్న టాటూ ఎంతో డిఫరెంట్గా ఉంది. అది నిజంగా పచ్చబొట్టా, లేదంటే అది కాస్త పర్మనెంటా, టెంపరీ అని అంటూ క్వశ్చన్స్ కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇప్పటికే శామ్ రాజ్తో కలిసి రిలేషన్లో ఉన్నట్లు ఎన్నో వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా శామ్ అదే విధంగా స్పాట్ అవుతూ కనిపించేస్తుంది రాజ్తో. ఈ విధంగా ఈ జంట ఆ జంటకి ఎదురవుతూ కనిపించేశారు. ఇక నాగచైతన్య తల ఎత్తుకోలేకపోయాడని చెప్పొచ్చు శామ్ని చూసి. శామ్ సైతం ఎవరో అన్నోన్ పర్సన్ అన్నట్టుగా కొట్టిపాడేస్తూ వచ్చేసింది.